కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో మరి మనము దేవుడు ప్రేమించి ఎన్నో విషయాలు ప్రార్థన చేయగా ప్రతి ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రార్థనకి మనం జవాబు రానప్పుడు అనుకుంటాం, ఎందుకో ఇది జవాబు రావలేదు అని. కానీ మనం అనుకున్న సమయానికి వస్తే మనకు కొన్ని ఇబ్బందులు, కానీ ఆయన అనుకున్న సమయానికి ఇస్తే మన సమస్యలు పరిష్కారం. అది నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. దేవుడు చెప్పినైతే అది ఒక సాక్షి చెప్తాను. దేవుడు మన బ్రతుకుల్లో ఆయన చేసే ప్రతి మేలుకి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులుగా ఉన్నాం. హోషేయ గ్రంథము మనం చదివినప్పుడు ఆరంభంలో ఈ గ్రంథం చాలా వినడానికి చదవడానికి బాధాకరంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ ప్రతిరోజు నేను ఉదయం మైక్లో బైబిల్ చదువుతాను, అంటే బైబిల్ వరుసపెట్టి చదువుతాను. కానీ హోషేయ గ్రంథం ఈ మొదటి 2-4 అధ్యాయాలు మైక్లో చదవడానికి బాగోదు, బయట వినేవాడికి అనేసి కీర్తన చదివి నేను మామూలుగా తర్వాత దీన్ని చదువుకుంటున్నాను. ఎందుకంటే అది అర్థం కాదు వినేవాడికి, ఇదేంటి ఇలా ఉందేంటి అని అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కనుక. బైబిల్ ముందు వెనక వినకుండా మధ్యలో వినేవాడికి బైబిల్ సరిగ్గా అర్థం కాదు. హోషేయనే దేవుడు ప్రాక్టికల్గా పెట్టాడు. మిగిలిన ప్రవక్తలందరూ థియరీ అంటే ఏంటి చెప్పడం, థియరీ అంటే బోధించడం, ప్రాక్టికల్ అంటే చేసి చూపించడం. హోషేయని ప్రాక్టికల్గా పెట్టాడు. చాలా కష్టమైన సంగతి. ఒక వేశ్యాన్ని ఒక ప్రవక్త వివాహం చేసుకోవడం అనేది అసలు మనుషులు కానీ ఎవరు కానీ అసలు ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ దేవుడు ఆ పని చేయమంటాడు. అలాగే 2-3 సార్లు తను వెళ్ళిపోవడం, మళ్ళీ తీసుకుని ఇంకా ఎక్కువ ప్రేమ చూపించమంటే లాస్ట్కి అప్పుడు బాధపడుతూ అంటాడు, ఏంటి ప్రభువా ఎంత పరిస్థితి నాకు అని అంటే, అప్పుడు లాస్ట్లో చెప్తాడు, ఈ ప్రజలు ఇలాగే ఉన్నారు, నేను ప్రేమిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, ఇవి తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే లోపలికి వెళ్ళిపోతున్నారు, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ వేశ్యకి సాదృశ్యంగా ఈ ప్రజలు ఉన్నారు, నాకు సాదృశ్యంగా నువ్వు ఉన్నావు, అది వాళ్ళకి తెలియడం కోసం నేను అలా చేయమని చెప్పానని హోషేయకు చెప్తాడు. మనం గత 5 అధ్యాయాల్లో 3-4 వరకు ఈ మాటలు వింటూ ఉంటాం. ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఆయన కనికరాన్ని కనపరుస్తున్నాడు తన ప్రజల ఎడల. మనం చదువుకున్న వాక్య భాగం అదే. ఇప్పుడు మన పాటకు వస్తాం. 6వ అధ్యాయం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుగా విన్నాం. మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం యెహోవా యొద్దకు మరణదములండి అంటే అంతకుముందు ఎక్కడున్నాం? మనం లోకంలో ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు యెహోవా యొద్దకు మరణదములండి అంటే మనం ఆయన దగ్గరికి వెళదాం. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచిన అనే మాట మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. అలాగే వాడు తిరిగి లేవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బ్రతుకుంటే తిరిగి బ్రతుకును బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సారి మీద ఉన్న కొండ కాలకుండా ఉన్నంతసేపు ఎన్నిసార్లు అయినా సరే దాన్ని మార్చగలుగుతాడు. అది కాలిన తర్వాత పగిలితే కుమ్మరబడి చేయలేడు, కొండ ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అలాగే మనం బ్రతుకున్నంతసేపు పడినా లేవడానికి అవకాశం ఉంది, దిద్దుకోవడానికి అవకాశం ఉంది, సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, మళ్ళా దేవుని దగ్గర రావడానికి అవకాశం ఉంది. కానీ చనిపోయిన తర్వాత అవకాశం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులతోటి హోషేయ చెప్పిన ప్రసంగాన్ని తన యొక్క మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఏమంటే, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసాను, ఆయనే మనను స్వస్థపరచను, గాయపరచువాడను నేనే, బాగు చేయవాడను నేనే. ఎందుకంటే దయగల దేవుడు ఆయన, కనికరం గల దేవుడు,
కృపగల దేవుడు కనుక మనం ఆయన దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే ఆయన కరుణావాత్సల్యం గలవాడు. ప్రభా మేము తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అంటే ఆయన మనలను క్షమిస్తాడు. కనుక మనము ఆయన వద్దకే వెళదాం. ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనను కొట్టెను, ఆయనే మనను బాగు చేసి. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారు, మాస్టారు కొడతారు. కొట్టిన తర్వాత వాళ్ళ గాయమే విడిచిపెట్టేస్తారా? మనం విడిచిపెట్టరు. వాళ్ళే మనం ఏం చేస్తారంటే గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. మన దేవుడు అంతకంటే ప్రేమ కల దేవుడు. ఎందుకు కొట్టారు మాస్టారు, ఎందుకు కొట్టారు తల్లిదండ్రులు? కెట్టగా వాడు బాధపడాలనా, లేకపోతే వాడి మీద ఆ కక్ష కాదు. ఎందుకు? వాడు బాగుపడాలని, వాడు బాగా చదవాలని, వాడు బుద్ధి కలిగి జీవించాలని, వాడి భవిష్యత్తులో వాడు క్షేమం కలిగి ఒక ఉన్నతమైన మంచి క్రమశిక్షణలో పెరగాలని తల్లిదండ్రులు ఆయన ప్రేమించే వారిని ఆయన శిక్షించి గద్దించి శిక్షించరు. ఎందుకు అని అంటే మనల్ని సరి చేయడానికి, మనల్ని సరిదిద్దడానికి ఆయనకి ఇష్టమైంది కనుకనే ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తాడు. ఇప్పుడు మన పిల్లలకు కొడతాం కానీ 2 నెలలకు పిల్లలు కొడతామా? 12 పిల్లలు కొడతామా? వద్దాడుకుంటారా? మన దేవుడు కూడా అంతే. పప్పటితో కాదు, ఆయన అమరావతి అక్కర్లా, లోకల్ ఉన్నవాడికి అక్కర్లా, విగ్రహాలకి అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు, సాధారణంగా జనాంగం. అందుకనే దేవుడు తన పిల్లల్ని ఎందుకు శిక్షించుకుంటున్నాడు అని అంటే తన పిల్లలు లోకంలో ఉన్న వాళ్ళ వల్లే చెడిపోకూడదు, తన పిల్లలు లోకంలో పడిపోకూడదు, తన పిల్లలు నరకానికి వెళ్ళకూడదు. అందుకనే వారిని సరైన మార్గంలో పెంచుకోవడం కొరకే ఆయన బాగు చేయువాడు ఆయనే, కొట్టువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే. 2వ వచనం. 2 దినముల తర్వాత ఆయన మనను బ్రతికించెను, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనను స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఇది మాట. ఇక్కడ ఒకటి, మరలిన ఎడల స్వస్థపరచును. మన దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడనమాట అండి? స్వస్థపరచును. తర్వాత ఆయన మన రోగమును బాగు చేయి. 2వ మాట బాగు చేయి. 3వ మాట ఆయన మనం స్థిరపరచును. ఎప్పుడు? మనము ఆయన ఎద్దకు వచ్చినప్పుడు. ఆయన ఎద్దకు మనం వస్తే మనల్ని ఆయన ఏం చేస్తాడంటే బాగు చేసి స్వస్థపరిచి స్థిరపరుస్తాడు. యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. యెహోషాపాతు మాట తరచు చెప్పుకుంటాను నేను. ఎందుకంటే మనం ఆయన నమ్ముకుంటేనే మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారు అని అంటాడు. అంటే దైవజనుల యొక్క మాట మీద నమ్మకం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కదిలించబడరు. దేవుడు స్థిరంగా ఉండగలుగుతారు, బలంగా ఉండగలుగుతారు, ప్రభు కొరకు జీవించగలుగుతారు. కనుక మనము స్థిరపరచబడుతాము. ఎప్పుడు అంటే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు ఆయన మనకి ఏమి ఇస్తారంటండి? యెహోవాను గురించిన జ్ఞానము. మామూలు జ్ఞానం వేరు, యెహోవాను గురించిన జ్ఞానం. మనం ఈ మధ్యకాలం చనిపోయిన, హతసాక్షిగా చనిపోయిన ప్రవీణ్ గారి యొక్క మాటలు వింటా ఉంటే దేవుని యొక్క వాక్యం ఎంతో జ్ఞానంగా, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, ఈ కృపావరాల్లో మనం ఈ మాటలు వింటూ ఉంటాం. జ్ఞానవాక్యం అంటే దేవుని గురించిన జ్ఞానము ఎన్నో మర్మాలని తెలియచేయడానికి దేవుడు ఆయా దైవజనుల్ని వాడుకుంటూ ఉంటాడు. కనుక ఎప్పుడు మన దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు ఆయన మనలను స్వస్థపరిచి, అంటే మన పాపాల నుండి, మన దోషముల నుండి మనల్ని విడిపించి, మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచిన తర్వాత ఏమిస్తాడు? యెహోవాను గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాము రండి. తర్వాత మాట ఏంటండి?
అనుసరించుట. అనుసరించడం అంటే కదా, ఫాలో అవ్వాలి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అనుసరించారు. తర్వాత భక్తులు ఆయన ముందు మన ముందున్న దైవజనులను అనుసరించారు. మనము మన దైవజనాన్ని అనుసరిస్తున్నాం. ప్రతి వాళ్ళకి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళని అనుసరించాలి అంటే వాళ్ళ మాదిరిగా ఉన్నప్పుడు మనం వాళ్ళని అనుసరించి నడుచుకున్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్తారో మనం కూడా అదే మార్గంలో వెళ్తాం. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, నాకు వచ్చిన దర్శనంలో స్నానం చేస్తే ఒక కళ్ళలోంచి వస్తున్నారు, కొంతమంది అటు వెళ్తున్నారు, కొంతమంది ఇటు వెళ్తున్నారు. నేను స్నానం చేసి నేను వచ్చాను, పైకి వచ్చి ఎటు వెళ్ళాలి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చూస్తున్నాను. అలా చూస్తుండేటప్పటికి ఒక గొప్ప దైవజనుడు నాకు అటు వెళ్ళే వాళ్ళ కనబడ్డాడు. ఆయన చూడటంతోనే అనుకున్నాను, ఈ దైవజనుడు దేవుడు రాజ్యానికి వెళ్తాడు కనుక నేను కూడా వేరే అనుసరిస్తానని వాళ్ళు వెనకాల మొదలుపెట్టాను. రేపు మైండ్గా ఆయన చాలా గొప్ప దైవజనుడు జనకన్నయ్య గారు. అప్పుడు నేను అలా అనుసరించడం మొదలు పెట్టాను. దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు కనబడడం మొదలు పెట్టారు. అంటే మనం అనుసరించాలి, మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనము అనుసరించాలి. వారి మార్గంలో వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఎలాగో మాట్లాడుతున్నారు, వారు ఎలాగో భక్తి చేస్తున్నారు, వాళ్ళు ఎలాగో ప్రార్థన చేస్తున్నారు. మన పిల్లలు ఉన్నారు, మనము మోకరిస్తే మన పిల్లలు మోకరిస్తారు, మనం ప్రార్థన చేస్తే మనం అనుసరిస్తారు మన పిల్లలు. కనుక మనం వాళ్ళకి ఎలా ఉండాలి, మందకి మాదిరిగా ఉండమని చెప్తాడు దైవజనుడు. ఎవరైనా సరే సంఘానికి మాదిరిగా ఉండాలి. తల్లులు పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లలకి మాదిరిగా ఉండాలి. ఏమేమంటారు తెలుసా, మేము సినిమాకి వస్తాం కానీ మీరు చదువుకుంటారా అంటారు. మీరు సినిమా చూస్తుంటే చదువుకుంటారా, వాళ్ళ సినిమా దగ్గర కూర్చుంటారు. మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తాం కనుక మన పిల్లల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడతామో, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడేమనుకోండి, మన పిల్లలు కూడా గౌరవంగా మాట్లాడతారు. చాలా మంది సేవకుల్ని గౌరవం లేకుండా మాట్లాడతారు. ఎలా పాలన లేదు, ఎప్పుడో వస్తాడు ఈ మాస్టర్ అన్నది ఒక ఆవిడ, నేను విన్నాను మాట. అదే మాట వాళ్ళ పిల్లలు కూడా అన్నారు. తర్వాత నేను అన్నాను, చూడండి, ఒకవేళ దేవుడే కనుక అలా వస్తే మీరు ఎవరు అవమానపరచడం అవుతారు? దేవుడు అవమానం. మీరు అవమానపరచలే కదా, మీ పిల్లలతో కూడా అవమానపరిచినప్పుడు వాళ్ళు ఆశీర్వదించమంటారు. బోడివాడ అన్నారు. 40 మంది ఒక్కసారి ఇలా చూసేటంటే అసలు యక్షకి ఎప్పుడు అంత కోపం రాదు. ఒక్కసారి ఇలా చూసేటప్పటికంతే తోడేళ్ళు వచ్చి చంపేసినారు. దైవజనుల విషయంలో చాలా జాగ్రత్త. మనము కనుక దైవజనుల్ని తక్కువ చేసి మాట్లాడితే, మన పిల్లలు కూడా అలా మాట్లాడితే వాళ్ళ శాపానికి మనం కారకులు అవుతామన్న సంగతిని గమనించుకోవాలి. మనం ఏమి నేర్చుకుంటున్నామో మన పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం ఏది అనుసరిస్తామో మన పిల్లలు అదే అనుసరిస్తారు. కనుక మనము దేవుని యొక్క వాక్యం ఎడల, దైవజనుల ఎడల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. దేవుని గురించిన జ్ఞానము లేదా యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటూ ఆయనను అనుసరించడం రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించు వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చును. రాత్రి గడుస్తుంది, వెళ్ళాలి. రాత్రి చాలా బాధపడవచ్చు. వ్యాధులు ఉన్న వాళ్ళకి రాత్రి కాలంలో ఎక్కువ తినప్పుడు నిద్ర పట్టకపోవచ్చు సమస్యను బట్టి. కానీ రాత్రి ఉండిపోదు, ఖచ్చితంగా తెల్లారుతుంది, వెలుగు వస్తుంది. అలాగే మన జీవితంలో ఎప్పుడు అమావాస్య ఉండదు, ఎప్పుడు శ్రమలే ఉండవు, ఎప్పుడు సమస్యలే ఉండవు. ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన కృప కలిగిన గాలి పంపించి మబ్బులంతటిని వెళ్ళగొట్టేసి మళ్ళా సూర్యకిరణాన్ని మన మీద ఉదయింపచేస్తాడు. ఎప్పుడు మనం ఆయన నమ్ముకుని స్థిరంగా ఆయన అనుసరించి నడుచుకున్నాం కనుక మనము అలాగూ ఉండాలి అనేది దేవుడు చెప్తున్నమాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము
4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించుట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? అనుసరించుట, గైకొనుట, అనుసరించుట. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను గైకొనుట. గైకొనుట ఏంటి? ఆలకించి మనసులో ఉంచుకుని అనుసరించి నడుచుకోవాలి. గైకొనుట అంటే వినాలి, శ్రద్ధగా వినాలి, విని అంగీకరించాలి. తర్వాత అప్పుడు మనం అనుసరించి నడుచుకోవాలి. చదవమ్మా. వాటిని గూర్చి విను. జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారి చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. ఎప్పుడు చెప్పుకుంటారండి? ఎప్పుడు చెప్పుకుంటారండి? అందరికీ చదవడం మాట మీకు అర్థమవుతుంది. మనసు పెట్టి చదవండి. మన చదవండి. ఈ కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి జనముల దృష్టికి చూడండి. వాటిని గురించి విను, జనముల దృష్టి. వాటిని గురించి అంటే వేటి గురించి? ఆయన కట్టడలు, ఆజ్ఞలు, విధులను గురించి మీరు అనుసరిస్తున్నప్పుడు విను జనులు. అంటే మీరు ఎలా జీవిస్తున్నారో, మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీరు ఎలా నడుచుకున్నారో వింటున్నారు. మన పక్కన పెట్టారు కదా మన మాటలు. కనుక విను జనులు. ఇప్పుడు చదవమ్మా. జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అవునండి. మనము అలా అనుసరించి యెహోవా యందు జ్ఞానము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి ఆయన అనుసరించి నడుచుకున్నప్పుడు అదే ప్రజలు వింటారు, అదే ప్రజలు చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు చాలా జ్ఞానం కలవాలండి. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలుగుతాయే జ్ఞానములకు మూలం. కనుక మనము అలాగూ జీవించినప్పుడు దేవుని జ్ఞానం, యెహోవా యందు జ్ఞానం. మనకి ఏ జ్ఞానం అండి? యెహోవా యందుండే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగి ఉన్నామని జనులు చెప్పుకుంటారు మనం అలా అనుసరించి నడుచుకున్నప్పుడు. కనుక మనము అందుకే కిందకు మాట్లాడ చూడమా. అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టంట. ఇక ఏ దేవుడు ఏ జనానికి సమీపంగా లేదంట. దేవుడు భయంకరంగా. హల్లెలూయా. నేను కరెంట్ మీటర్కి డబ్బులు ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఆ మీటర్ ఇవ్వడానికి వాళ్ళు రావలేదు. నేను ఫోన్ చేయలేదు. ఇంచుమించు 50,000 ఎంతో దానికి కావాలి. కొంత చెల్లించాను. ఇంకా మిగిలింది బ్యాలెన్స్ ఇవ్వాలి, వాళ్ళు కనెక్షన్ ఇవ్వాలంటే. నేను మా నాని ఫోన్ చేసి అమ్మ వాళ్ళ కనెక్షన్ చేయండి, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు కనుక డబ్బులు ఉన్నప్పుడు దేవుడు ఇప్పిస్తాడులే, ప్రస్తుతం నేనేం కంగారు పడను, ఆల్రెడీ మనకు కరెక్ట్ ఉంది కదా దాంట్లోను అని చెప్పి అలా ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క కృపగల నామంలో మా అల్లుడు గారు అనుకోకుండా అదే ఈ పరిస్థితిని బట్టి వారు కొంచెం డబ్బులు పంపించారు. అదేమో సురేష్ పంపించారు. అంటే నేను నా దగ్గర ఉంచుకోను కదా, వాడి ఫోన్కి పంపించమంటాను. ఎవరు పంపినా వాడేమో హైదరాబాద్ ఉంటాడు. వాడు పొద్దున్న వచ్చాడు, కరెంట్ వాడు కిందకు వచ్చాడు, కనెక్షన్ చేశారు. దేవుడు భయంకరంగా. హల్లెలూయా. వాడు వచ్చాడు కనుక డబ్బులు అంటించాడు. అంటే దేవుడు చేసే కార్యాలు. దానికి హోల్ వేయడానికి 1400 అడిగాడు. మనకి పైన వాటర్ నిలిచిపోతుంది బాల్కనీ మీద, ఆ టైప్స్ పూర్తి చేశారు హోల్ని. దానికి ఏకంగా 1400 అడిగాడు. ప్రభువా నా దగ్గర నన్ను డబ్బులు ఎలాగా అని అనుకున్నాను. ఎవరు మనేసి మెకానిక్ రాజరత్న గారు పంపించారు. తనకు ఫోన్ చేశాను, బాబు వీళ్ళు చాలా అడుగుతున్నారు అని అంటే ఫోన్ ఆడికి అన్నాను. అంత మాట్లాడి తెలియదు 600 అన్నట్టు. నాకు ఎంత సంతోషం అనిపించింది. నా దగ్గర అది 600 ఉన్నాయి. మళ్ళీ ఇంకెవరిని అడగకుండా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు కదా, ఎవరిని అడగద్దు, అప్పు చేయొద్దు. నేను ఎందుకు మాట చెప్పినంటే, ఏ మాట గురించి చెప్పాను? మనసు పెట్టంటున్నారా? ఏ మాట గురించి చెప్పాను?
ఏ దేవుడు ఏ జనాంగానికి లేనంత సమీపంలో నేను మీకు ఉన్నాను. ఆయన ఉన్నాడు కనుక సమీపంలో మన ప్రతి చిన్నదే కానీ పెద్దదే కానీ మన ప్రతి అవసరత ఆయన తీర్చగలిగిన దేవుడని ఆయన రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభా ఇప్పుడు ఈ రోజుకి డబ్బులు కావాలి, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ కనెక్షన్ చివరిని తీసుకొచ్చాడు. అలా వచ్చిందే ఇప్పుడు మనం వచ్చి ఇస్తే అది డబ్బు లేకపోతే మాకు కుదరదు. మన మాట అన్నట్టే చేయాలి. వాళ్ళకి మనకి సమీపంలో ఉన్న దేవుడు, మన అవసరతలు ఎదున్న దేవుడు, మన సమస్యలు ఎదున్న దేవుడు, మన కష్టం ఎదున్న దేవుడు, మనకి ఏ టయానికి ఎప్పుడు అది చేయాలో మనకంటే ఆయనకు బాగా తెలుసు. దేవుని యొక్క కృప గల నామంలో మందిర విషయంలో ప్రతిదీ ఆయన అలాగే చేసుకుంటూనే వచ్చాడు. ఆ పనికి కావలసిన డబ్బులు సమకూర్చి ఆ పని చేయించు, ఆ పనికి కావలసిన డబ్బులు ఇచ్చేవాడిని సమకూర్చి ఆ పనిని ముందు కొనసాగించడం. కనుక మన జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారు ధన్యులు. కనుక ఆ ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుదాం. యెహోవాను గురించిన జ్ఞానం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యం. యెహోవాను గురించిన జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం ఉంటుంది. అక్కడ చూడండి, భయభక్తులు కలిగి ఉంటే, భయము భక్తి కలిగి ఉండాలి. భక్తి ఉంటే భయం లేకపోయినా, భయం ఉంటే భక్తి లేకపోయినా ప్రయోజనం లేదు. భయము అనేది హృదయంలో ఉంటుంది. అమ్మో ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే భయం, వాక్యం చదువుకోకపోతే భయం, ఆరాధనకు వెళ్ళకపోతే భయం, సన్నిధికి వెళ్ళకపోతే భయం. ఎప్పుడు దేవుని యందు భయము కలిగి జీవించినప్పుడు, భక్తి ఆ భయముతో కూడిన భక్తి ఉన్నదని దానికి విలువ ఉంటుంది. భయముతో కూడిన భక్తి. కొంతమందికి భక్తి ఉంటుంది, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానుకలిస్తారు, కానీ భయం లేని బ్రతుకు అంటే లోకంలో పాపంలో దేవునికి ఆయస్కరంగా జీవించే జీవితం. దానివల్ల ప్రయోజనము భయము భక్తి కలిగి ఉంటేనే మనకి శక్తి. కనుక అలాంటి భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అనే మాటని ఆలోచన చేద్దాం. ఉదయం తప్పక వచ్చు. ఉదయాన్ని రాత్రి కలిగి చేస్తున్నారు. ఆయన కలిగి చేసి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఆయన కలిగి చేశాడండి. అవి ఎలా వస్తాయో అలాగే మీ దగ్గరకు వస్తాను. మీ కష్టంలో వస్తాను, మీ సంతోషంలో వస్తాను, మీ దుఃఖంలోనూ వస్తాను, మీ కన్నీటిలోనూ వస్తాను, మీ సమృద్ధిలోనూ వస్తాను. కానీ మీరు దుఃఖంలోనూ కన్నీటిలో ఉన్నప్పుడు నాకు దగ్గరగా ఉంటారు, నేను వచ్చే రోజు చూసుకుంటాను. కానీ మీరు సంతోషంగా ఉన్నప్పుడు నేను వచ్చే రోజు చూసుకోను, పక్కన వచ్చే రోజు చూసుకుంటాం కదండి. పుట్టినోడు వచ్చే రోజు చూసుకుంటాం, మనకు కావాల్సిన వచ్చే రోజు చూసుకుంటాం. కానీ మనము కష్టంలోనూ చూసుకోవాలి ఆయన మన పక్కన ఉన్నారని, సంతోషంలోనూ చూసుకోవాలి ఆయన మన పక్కనే ఉన్నారని. అంటే చూసుకోవడం అంటే ఏంటన్నా? చూసుకోవడం అంటే ఏంటి? ఎక్కడ కనపడుతున్నారంటే కాస్త అందరూ చూసుకుంటున్నారు. చూసుకోవడం అని అంటే ఆయనని ప్రక్కన ఉన్నాడని భయభక్తులు కలిగి జీవించు. ఆయన నా సన్నిధిలో, ఆయన నా ఇంటిలో, ఆయన నా పక్షంలో, ఆయన ఈ పరిస్థితుల్లో ఆయన మాతో ఉన్నారు అని అనుకున్నప్పుడు మన కష్టంలో ఎలాంటి భక్తి కలుగున్నామో సంతోషంలో కూడా అలాంటి భక్తి కలుగుతాం. కష్టం ఉన్నప్పుడు ఎలాంటి నిష్ట కలుగున్నామో ఇందులో కలిగినప్పుడు కూడా నిష్ట కలుగుతాం. మన భక్తిలో ఎక్కడ పొరపొచ్చి రాకుండా చూసుకోవాలి. అది దేవుడు కోరుకునే భక్తి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. జ్ఞానం అనే మాట గురించి చెప్పినప్పుడు ఆ మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. భూమి తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చాను. 2 మాటలు. ఒకటి
చీకటి పోయి వెలుగు వచ్చును. తొలకరి వర్షం వచ్చినట్లు తొలకరి వర్షం వచ్చినప్పుడే నాట్లేస్తాను. కడవరి వర్షం కురిసిన తర్వాత పంట పండి చేతికి వస్తుంది. అంటే ఆయన నీ ఆరంభంలో ఉన్నాడు, నీ అంతంలో ఉన్నాడు, నీ కష్టంలో ఉన్నాడు, నీ సంతోషంలో ఉన్నాడు, నీ సమస్యలో ఉన్నారు, నీ సమృద్ధిలో ఉన్నారు. కనుక ఆయన ఆరంభం నుంచి ఉన్నారు, అంతం వరకు ఉంటారు. అది మన జీవితంలో మనం గ్రహించాలి. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడు వారితో ఉన్నారు అనే నమ్మికతోటి రాజ ఆజ్ఞను సైతము వారు ప్రక్కన పెట్టి వారు దేవుని యొక్క పరిశుద్ధతలో పవిత్రంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. రాజుగారు మంచి ఆహారం, రాజుగారు మంచి పానీయం త్రాగమని చెప్పి వాటికి కాయ ధాన్యాలు మంచివి త్రాగారు. వాళ్ళు తీసుకొచ్చారు రాజుగారి సన్నిధికి. అప్పటికి 3 సంవత్సరాలు అయిన తర్వాత పరీక్ష అయిన తర్వాత తీసుకొచ్చేటప్పటికి అందరికంటే ఇప్పుడు చదవండి, మిగిలిన బాలురందరికంటే 1వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాంట కంటెను మిగిలిన వారందరికంటే జ్ఞానం కలుగున్నారంట, మిగిలిన వారికంటే వివేకం కలుగున్నారంట, మిగిలిన వారికంటే ఎక్కడి నుంచి వచ్చిందండి వారికి? యెహోవా యందు భయభక్తులు కలుగున్నారు. అందుకనే దేవుడు మిగిలిన వారి కంటే వీరి జ్ఞాన వివేకముల ఆత్మను దేవించినప్పుడు రాజు అన్నాడంట, వీళ్ళని తీసుకొచ్చి నా రాజ్యములో ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులుగా వారిని ఉంచుకుంటారు. మన రాజు యేసు ప్రభు ఆయన మనం చూస్తున్నాడు. మనము ఆయనకు అంగీకారంగా ఉంటే, మనము మన భక్తి ఆయనకు నచ్చితే ఆయన మెచ్చి మనను ఆత్మీయంగాను ఆర్థికంగాను ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. కనుక నమ్మే మనసు మనం కలగడానికి ఒక మాట చెప్పిన వాక్యాన్ని ఇస్తాను. 6వ వచనం 6:6 నేను బలిని కోరను కానీ కనికరముగా కోరుచున్నాను, దహన బలి కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ బలి అర్పించినంత చాలా బలిసిన ఎడ్లను, క్రొవ్విన గొర్రెలు తీసుకొచ్చాడు సౌలు. సమూయేలు అంటున్నాడు, దేవుడు నేనేం కోరుకున్నాడు? నువ్వేం తీసుకొచ్చావు? నువ్వు ఈ రక్తం కోరుకున్నాడా దేవుడు? ఎడ్ల లెక్కలు, మేకల లెక్కలు, గొర్రెల లెక్కలు రక్తం నాడు కోరుకోడా? ఆయన కనికరమును కోరుతున్నాడు. చదవమ్మా. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషమా? ఆలోచించుము. ఏది సంతోషం అంటే చదవండి అందరు కలిపి. ఆయన మాట గైకొనుట దేవుడు సంతోషపడతాడంటే ఆయన నువ్వు దహన బలులు, కాకులు లేదా ఏవేవో చేస్తే సంతోషపడు. ఆయన మాటను గైకొంటేందుకు ఆయన సంతోషించేవాడు. నేను చాలా గిలగాలను బలర్పించని తెచ్చాను, జన్ను తీసుకురామని తెచ్చాను అన్నాడు సౌలు. దేవుడికి చెప్పిన మాట ఆయన కావాలి. దేవుడికి ఏం చెప్పాడు? అవన్నీ పూర్తిగా నాశనం చేసి రమ్మని చెప్పాడు. అవి తీసుకొచ్చి దేవుడికి బలర్పిస్తా అంటున్నావేంటి? దేవుడు కోరుకునేది ఆయన మాట వినట. మనం ఆయన మాట వినకుండా మనం ఏవేవో చేస్తే మన మనవులు ఆయన ఆలకించే దేవుడు మాట వింటే ఆయన కోరుకునేది. కనుక ఇశ్రాయేలు మాట వెంట ఏం చేశారండి? చెప్పలేదు. తిరిగి మరలా ఆయన దగ్గరకు మళ్ళీ కొంతమరండి. ఎప్పుడు తిరిగి మరలా దేవుడి దగ్గరకు వచ్చారు? మరలా దేవుడైన కనికరించి యెహోవాను గురించిన జ్ఞానాన్ని ఇచ్చి వారిని బాగు చేసి వారిని స్థిరపరిచి
వారిని అనుసరించి దేవుని దైవజనులను నడుచుకునే వారిగా ఉంటే అప్పుడు నేను బలుడు కాదు కనికరాన్ని కోరుకునే కనికరం గల దేవుడు కనుక మిమ్మల్ని కరుణించి కనికరించి మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితంలో దేవుడు మనను కరుణించాలి కనికరించాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? ఒకే మాట, ఆయన మాట వినాలి, ఎప్పుడు చెప్పే మాట కానీ మేము ఏమంటారు అంతే. ఇశ్రాయేలు అన్నారంట, ఆయన నిత్యము మాట వినండి వినాలని జనాంగం కొరకు తినవేళ చేతులు చాచించాడు. కానీ మరి ఏమంటారంటండి? మేము మాట వినము అంటారు. మాట వినము అని అంటే మీ మాట జ్ఞానం విన్నట్టండి. ఆయన మన మాట వినకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఆయన మాట విందాం, అప్పుడు మన మాట ఆయన వింటాడు. అలాగే ఆయన మాట విని ఆయన కొరకు నమ్మకంగా స్థిరంగా యథార్థంగా ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించగాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములైన ఇంతమంది కొద్ది మాటలు బిడ్డల హృదయాలు నీళ్ళని పనికొచ్చేయండి. నిన్ను గురించిన జ్ఞానం మాకు దయచేయండి. మీ మాట వినడం మాకు నేర్పించండి. ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించి తిరిగి మీరు మరలా మా యందుకు వస్తారు, మమ్మల్ని స్థిరపరుస్తారు, మమ్మల్ని బాగు చేస్తారు, మమ్మల్ని తిరిగి మరలా మీ మార్గంలోకి నడిపించుకునే దయగల దేవుడు, కనికరం గల దేవుడు, కృప గల దేవుడు. ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచి మీరే మాట్లాడి మైకి పొందమని మాట్లాడిన ప్రతి మాట బిడ్డ హృదయాలు నీరు కట్టి పనికొచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కులు నేను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.